సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అష్టమ శని నడుస్తుంది. శని కూడా బలంగా ఉన్నారు. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ కొంత ఇబ్బందులు ఉంటాయి తప్ప మిగతా విషయాలు అన్నీ బాగున్నాయి. వీరికి అష్టమ శని బలంగా ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టాలన్నా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, వ్యాపార ప్రయత్నాలు కావచ్చు, సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నారు. అదేవిధంగా షష్టమ సప్తమాధిపతి శని అష్టమంలో ఉన్నారు. భాగ్యాధిపతి అష్టమాధిపతి కుజశనులు వీరికి బలంగా ఉన్నారు కాబట్టి చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు. అదేవిధంగా జన్మరాశిలో కేతువు అంత బలంగా లేదు. ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్తుంటుంది. ఎలా వెళ్దాం, ఏం చేద్దాం, మనకి ఇలాగే ఉంటుందా అనే ఒక భావన ఉంటుంది. అందరినీ నమ్మకూడదు, లేదా అందరిని మోసం చేశారనో, లేదా మనకి మనం మోసపోతున్నామో అన్న భావన కూడా ఉంటుంది. ఇటువంటివన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు శివారాధన, శివనామస్మరణ చేసుకుంటూ 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అఘోరపాస్పద హోమం చేయించుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. కష్టాలు తగిన ప్రతిఫలం కొంతవరకే లభిస్తుంది. అయితే స్నేహితుల సలహాలు కావచ్చు, అదేవిధంగా దుర్వ్యసనాలకి వీటికి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టే ముందు ఇంట్లో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి అది దిగ్విజయంగా పూర్తి చేయాలి అన్న పట్టుదల పెరుగుతుంది. దైవానుగ్రహం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కాస్త బాధిస్తుంటాయి. స్టమక్ సంబంధించింది, స్పైన్కి సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రతిదీ డీప్గా ఆలోచించడం అనేది తగ్గించుకోవాలి. మనకేందుకు ఇలా జరుగుతుంది, మనం ఏ పని చేసినా సరే ఏది ముందుకు వెళ్ళడం లేదు అనే భావన ఏర్పడుతుంది. అందరూ బాగున్నారు, మనమే ఎందుకు ఇలా ఉన్నాం, అంటే మన జాతకం ఇలాగే ఉంటుందా, మనం ఇంతేనా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదండి. అష్టమ శని నడుస్తోంది. ఈ వారం శని బలంగా ఉన్నారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు, ఏదైనా మీరు తలబెట్టుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఇది తప్పకుండా ఈ వారం నెరవేరుతుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. అదేవిధంగా బంధుమిత్రులతోటి వివాదం ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామివారికి ఎరుపు ఒత్తులతోటి మంగళవారం నాడు, ఆదివారం నాడు దీపం పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.